గొడవపడి కొట్టేస్తే హీరోయిజమా? అది ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. డాక్టర్తో మాట్లాడాను. వాళ్ళు చేయగలిగిందంతా చేశారు. ఇంకా దేవుడి దయ. మీరు ధైర్యంగా ఉండండి. మంగి, జాగ్రత్తగా చూసుకో. ఏరా, తలనొప్పిగా ఉందా? ఊరికే పరీక్షలు చేశారు, తగ్గిపోతుంది. సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోదాం. డాక్టర్, ఏంట్రా? నా కళ్ళకు కూడా పిచ్చుంటుందా డాక్టర్? లేదురా. నా కళ్ళు ఎవరికన్నా పనికొస్తా డాక్టర్? హలో హలో మంగి, చెప్పు. రాము, కారాపు. మంగి, మంగి చెప్పు, వినిపిస్తుందా? హలో హలో మంగి, ఏమైంది? రాము ఇక లేడమ్మా. శృతి, శృతి, ఏమైంది? రాము, రాము, నీ బ్యాగ్ ఇలా ఇవ్వు, నేను తీసుకొస్తా. రే కార్తీక్, ఎక్కడున్నావురా? 2 రోజులు పెళ్లి పెట్టుకుని ఎక్కడున్నావురా నువ్వు? పెళ్ళో పెళ్ళని ఒకటే కాల్ చేశాం. రే కార్తీక్, ఏంట్రా ఫోన్ ఎత్తి మాట్లాడమేంట్రా? ఏం చేస్తున్నావురా నువ్వు? రే కార్తీక్, కార్తీక్. హలో. హాయ్ శృతి. ఏంటి చెప్పు. రాము నిన్న అలా ఉండద్దని చెప్పమన్నాడు. తనకి బాధేస్తుందంట. ఐఎమ్ ఓకే. చెప్పు, ఏంటి ఫోన్ చేసావు? శృతి, నేను రాము ఇంట్లోనే ఉన్నాను. నిన్న రాము కల్లోకి వచ్చాడు. ఆ క్వశ్చన్ బ్యాంక్ ని ఇన్నాళ్లు భరించాను, ఇక ఇప్పుడు నీటానన్నాడు. రాముయే చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? నిన్ను చేసుకునేవాడంత అదృష్టవంతుడు ఎవడు ఉండడంట. శృతి, ఆ అదృష్టవంతుని నేనే కావాలని కోరుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలేం అంటున్నావు అర్థమవుతుందా నీకు? శృతి, నువ్వు నన్ను ఎందుకు కలిసావో, ఎవరి కోసం కలిసావో గుర్తుందా? ఐ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఆర్ వాట్? శృతి, అవును, నిన్ను దివ్య కోసమే కలిశాను, ఒప్పుకుంటాను. కానీ అసలు ఏం జరిగిందో నీకు తెలియాలి. నా ప్లాన్ ఏంటంటే, నా ప్లాన్ చెప్తే మొదటికే మోసమైపోతుంది. శృతి, నేను బాగా ఆలోచించాను. తన మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఇట్ వాస్ జస్ట్ అన్ ఇన్ఫాచ్యుయేషన్. శృతి,
మిమ్మల్ని ఇద్దరిని ఆ రోజు బస్ ఎక్కించానా? తను నీతో ఉందన్న విషయం కూడా నాకు గుర్తులేదు. అదే నువ్వు వెళ్తుంటే నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళినట్టయింది. అప్పుడు నాకు అర్థమైంది నేనేం మిస్ అవుతున్నాను అని. శృతి, నిజంగా నువ్వు లేకుండా ఒక నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయాను. ట్రస్ట్ మీ శృతి, ఐ స్వేర్. అయితే నీది నిజమైన ప్రేమంటావు? ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు తెలీదు. సరే, నేను నీతో హైదరాబాద్ వచ్చాను. వచ్చావు? నీ రూమ్ కి వచ్చాను. అవును, వచ్చావు. ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఏంటి? మనం మాట్లాడుతూ ఉండగా నువ్వు సడన్ గా రూమ్ లోకి వెళ్లి ఏదో తీసుకొచ్చావు. నేను చూడకుండా హైడ్ చేశావు. ఏంటది? అమ్మదినమ్మ దొరికిపోయామా? చెప్పమంటే ఆలోచిస్తావేంటి? గుర్తు చేసుకుంటున్నాను. ఏమైతే అయింది, నిజం చెప్పేద్దాం. అది కాండం ప్యాకెట్. కాండం ప్యాకెట్. వాట్ క్యారెక్టర్ యు ఆర్. నీకు కొంచెం కూడా సిగ్గులేదా? శృతి, శృతి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. అందుకే నిజం చెప్పా. ఐ జస్ట్ వాంట్ బి ఆనెస్ట్ విత్ యూ. షట్ అప్. నువ్వు రూమ్ లో కాండమ్స్ మెయింటైన్ చేస్తావా? వాట్ క్రూక్ క్యారెక్టర్లెస్ బ్రూట్. అమ్మా తల్లి, ఆపు. అవి నావి కావు, కళ్యాణ్ గాడివి. ఛీ, అవి కూడా షేర్ చేసుకుంటారా? ఏ ఛీ, వాడి అడ్వర్టైజ్మెంట్ కోసం శాంపిల్ ప్యాక్ అది. నా కర్మకాలి నా రూమ్ లోకి వచ్చింది. అయినా ఒకటి, అది ఇన్ఫాక్చుయేషన్ స్టేజ్. ఆ సిచ్యువేషన్ లో ఎవరికైనా సరే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఎవరికైనా కాదు, నీలాంటి క్యారెక్టర్ లేని పనికి మాలిన వెధవలికి ఎలాంటి ఆలోచనలు వస్తాయి అని నువ్వు అనుకుంటున్నావు. ఎవడైనా సరే అవకాశం రాక అమూల్ బేబీలా ఉంటాడే గాని అవకాశం దొరికితే అందరు వెదవలే. ఏం చేస్తాం? అయినా తప్పు మాది కాదు, ఆ దేవుడిది. ఆడవాళ్ళకి ఐరన్ పెట్టి మగవాళ్ళకి మ్యాగ్నెట్ పెట్టాడు. ఎంత అంచుకుందామన్నా ఈడ్చుకెళ్లి ఆడదాని దగ్గర పడేస్తుంది. ఏం చేయమంటావు? గో టు హెల్. శృతి, ఓకే, కామ్ డౌన్. డూడ్, వాట్ యు డూయింగ్? ఏం మాట్లాడడానికి వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? ఇది ప్రపోజ్ చేయడమా? ఆడవాళ్ళని అర్థం చేసుకోవడమే కాదు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కూడా చాలా కష్టం. శృతి, ప్లీజ్ ప్లీజ్ శృతి, కనీసం అర్థం చేసుకో. పిచ్చెక్కిపోతుంది. సరే, ఒప్పుకుంటా. నువ్వు మరీ ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను నీది నిజమైన ప్రేమేనని. ఆ? స్టేట్ ఇష్యూ ఎవరికి ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయినంత హ్యాపీగా ఉంది. నీకు విషయం చెప్పనా? మనస్ఫూర్తిగా చెప్తున్నా, నువ్వు లెవెల్ పోకూడదు. మరి నువ్వు ఇంత బతిమాలకపోయినా నేనే నీ దగ్గరికి వచ్చేదాన్ని. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు. ఫస్ట్ లుక్ లోనే ఇంప్రెస్ చేసే అంత ఏముంది నాలో? మ్మ్, తూలిపోతుండే నీ నడక, తేలిపోతుండే నీ మాటలు, నవ్వినా ఏడ్చినట్టుండే నీ మొహం. ఇవన్నిటినీ మించి తిట్టినా తెలుసుకోలేని తెలివితేట్లు. ఇవన్నీ నచ్చాయి. ఓయ్, తిడుతున్నావు కదూ? నాకు తెలుసు. నీ నోరే అబద్ధం చెప్తుంది, నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. అవి నిజం కూడా చెప్పట్లా. ఆ? యూ ఫూల్. కళ్ళెక్కడైనా మాట్లాడతాయా? అందుకనే. సరే, లేట్ అవుతోంది, నేను బయలుదేరతా. హే, అప్పుడేనా? కొంచెంసేపు ఆగు. లేదు, గంటలో వచ్చేస్తానని ఇంట్లో చెప్పొచ్చా. ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. కార్డా? ఏం కార్డ్? వెడ్డింగ్ కార్డ్. ఓ, నీకు చెప్పడమే మర్చిపోయాను. రేపు నా పెళ్లి. ఒక్క నాదే కాదు, దివ్య పెళ్లి కూడా. ఇద్దరం ఒకే రోజు పెళ్లి చేసుకుంటున్నాం. నాకు నవ్వు రావట్లా, నిజం చెప్పు. ఈ మ్యాటర్లో జోక్ చేస్తానా? ఏంటి, ఆడుకుంటున్నావా? మరి ఇప్పటి వరకు ఏం చెప్పలా? నువ్వు అడగలా. ఇప్పుడే లవ్ అన్నా, ఇష్టమన్నా? అవును, నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు. నన్ను మనసులో పెట్టుకొని పక్కన వేరే వాడిని పెట్టుకుంటావా? వాడెవడైనా సరే నరికేస్తాను. నువ్వు నాకే ఫిక్స్, అంతే. ఆ డైలాగ్ నీకు సూట్ అవ్వదు గాని ఓ పంచే. నీ ఇంటికెళ్ళి నీ పెద్దోళ్ళని ఒప్పించి మా ఇంటికొచ్చి మాట్లాడమను. మా ఇంటికెళ్ళి అందరిని ఒప్పించి మీ ఇంటికి తీసుకొచ్చేపటికి మీ ఆయన్ని కూడా కన్విన్స్ చేయాలి. శృతి, ఆర్ యు కిడింగ్ మీ? లేచిపోదాం ప్లీజ్ శృతి, ఒప్పుకో. ఇప్పుడు వేరే దారి లేదు. ఆ, తర్వాత మా ఇంట్లో మీ ఇంట్లో అందరిని కన్విన్స్ చేసుకోవచ్చు. ఇంకేం ఆలోచించకు ప్లీజ్ శృతి, ఐ బెగ్ యూ, సే సంథింగ్. ఓకే, అయితే ఓ పని చేద్దాం. నేను ఇంటికి వెళ్ళి పొజిషన్ బట్టి ప్లాన్ చేసి చెప్తా. నువ్వు రెడీగా ఉండు. రే, నీతో అర్జెంట్ గా మాట్లాడాలరా. ఏమనుకుంటున్నావు బే నువ్వు? దివ్య మీద ఫస్ట్ మనసు పడ్డా, వదినా అన్నావు, వదిలేసిన. ఇప్పుడు
ఇప్పుడు శృతి మీద మనసు పడితే గాపురం కూడా ఎంతమంది వదిలేలు చేస్తావురా నాకు? ప్లీజ్ రా మామ, ఇదే లాస్ట్ రా. ఈ ఒక్కసారి హెల్ప్ చేయరా. నీ కత్రినా కేఫ్ లాంటి అమ్మాయి లైఫ్ పార్ట్నర్ గా నేను సెట్ చేస్తాను రా. ప్రామిస్. ఆ దేర్ దిమాగారికి ఎందుకు అంత సీనిస్తావు? అడిగి అవుట్ గోయింగ్ తప్పితే ఇన్కమింగ్ ఛాన్స్ లేదు. ప్రేమలేరా, కానీ నువ్వు మాత్రం భలే ఫిట్టింగ్ పెట్టావురా. ఎక్స్పెక్ట్ చేశా, కానీ మ్యాటర్ ఎంత సీరియస్ నీకు అర్థం కావట్లేదు. ఒకటి, దివ్యతో నీ పెళ్లి చెడగొట్టాలి. 2, శృతి చేసుకుపోయి ఆ గొట్టంగాడి పెళ్లి చెడగొట్టాలి. ఈ అనాలిసిస్ ఇప్పుడు నేను అడిగానా? వంతులు లేకుండా ఓ అరేంజ్ మ్యారేజ్, ఫ్రెండ్స్ లేకుండా ఒక లవ్ మ్యారేజ్ జరిగినట్టు చరిత్రలో లేదు. ఆ పల్లి లేరా. రేయ్, నాకు మీ ఇద్దరు తప్ప ఇంకెవరున్నారా? అమ్మాయినా నాన్నైనా మీ ఇద్దరే కదా. నా పెళ్ళాన్నైనా మళ్ళీ పెళ్లి చేసుకుంటా కానీ నిన్ను మాత్రం మళ్ళీ నమ్మనరా. అయినా పెళ్లిళ్ళు అనేవి పైన ఫిక్స్ అయిపోతేరా. అవి ఫిక్స్ అయిపోతే మనం ఉన్నది అడ్జస్ట్ చేసుకోవాలి. నేను చేసుకోవట్లే. అలా చేసుకుని నువ్వు సంతోషంగా ఉన్నావరా? నేను లేదురా, నా పిల్ల ముందుగా అమ్మనేసి హ్యాపీ. కానీ నాకు నా సంతోషం కూడా ముఖ్యం. ఇప్పుడు ఏంట్రా, మీ ఇద్దరు హెల్ప్ చేస్తారా లేదా? అమ్మాయి లేదంటే నేను చచ్చిపోతాను రా. సెంటిమెంట్ సరేరా, మేము హెల్ప్ చేస్తాం. కానీ హెల్ప్ చేస్తామని చెప్పేసి మేము హీరో ఫ్రెండ్స్ కాదు, మేము హీరోస్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంతే. బా మళ్ళీ ఫోన్. ఏం చెప్పాలి వీళ్ళకి? వీడొకడు ఫోన్ తీయడు ఎదవస్తాను. రే తొందరగా కానీ. నువ్వైనా రెడీ అయినా? పెళ్లికి కావాల్సిన సర్దేశారా లేదా? అబ్బా మేమందరూ రెడీ అండి. ముందు కార్తీక్ సంగతి చూడండి. ఆడికే ఫోన్ ట్రై చేసి చేయనైపోతుంది ఎదవని. హలో, పెళ్లి నీదనుకుంటున్నావా మీ ఫ్రెండ్ అనుకుంటున్నావా? కాదు, మనిషి అన్నాక నేను బయలుదేరాను. ఎంతసేపు రా? అది కార్తో చిన్న ప్రాబ్లం. ఆన్ ద వే. వచ్చేస్తున్నాను. త్వరగా రా. రేయ్ పోనీరా తొందరగా. కార్ డెకరేషన్ ఖరాబ్ అవుతుందిరా. ఇది ఒక కారు, దీనికో డెకరేషన్. జామకాయలు అమ్ముకునే బండికి స్టీరింగ్ పెట్టి 2-3 స్టిక్కలు వేసి దీనికైనా బెటర్ ఉంటుంది. నన్నేమన్నాను, నా కార్ అంటే మంచిగా ఉంటుంది. ముదువా పసుపు కుంకుమ పెట్టారా? ఇద్దరు పంపించారా? ఆకు ఒక్కలు అన్ని పంపించాం. ఓ అమ్మాయి తొందరగా కానీ. ఎంతసేపు? ఇంతకీ పెళ్లి కూతురేది? రెడీ అయిందా? పెళ్లి వారికి కారు వచ్చిందిగా. అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది. ముందు లెఫ్టా? రే ముందు లెఫ్ట్ రా. లెఫ్ట్ లెఫ్ట్గా బ్రిడ్జ్ తర్వాత రైట్. రే బ్రిడ్జ్ తర్వాత రైట్ అంట. రైటా? తొందరగా. మా ఇంట్లో తెలిస్తే మళ్ళీ చేసులు స్టార్ట్ అవుతాయి. చేతులా అంటే సుమో చేతులా? అది సీమలో కదా ఉండాలి. ఏం బాబు మళ్ళీ పట్టించుకోకుండా పోతున్నాడు? ఏంట్రా ఎవరుకుంటున్నాడు మన గురించి? ఏం జరిగినా కార్తీకత్ నేను చూసుకుంటా. ఈడు అర్థం కావట్లేదురా. బాబాడిచ్చాడు చెప్పరా. రేయ్ మే ముగ్గురం కలిస్తే మీ బాబులొచ్చి మమ్మల్ని బ్రతిమాలినా ఆపే సమస్య లేదు. రండ్రా. ఎక్కడికేంటి? భయపడ్డారంటావా బాబు? అరే రమ్మంటే రారేంద్రా? ఏం జరిగినా రావద్దల్లో కదా బే. చెప్పింది మీకు కాదు, ఆ పిల్లకు. రా, పట్టుకో. సరే నువ్వు వాళ్ళేం పిక్తారా? ఆపండి. స్టాప్. అంతే ఆపండి ఈ వైలెన్స్ ని. నాకు అరగంటలో పెళ్లి, కానీ పర్లేదండి. నా కోసం చాలా కష్టపడ్డారు మా ఫ్రెండ్స్. ఇంకా నా వల్ల కాదండి. కావాలంటే నన్ను పట్టుకోండి, నేను సోలోగా ఫైట్ చేస్తాను. వాళ్ళని వదిలేండి. వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాలి బే? ప్రతిసారి ఫ్రెండేనా? ముగ్గురం హీరో. ఇప్పుడేమో సింపతి అంట. నన్ను పట్టుకోండి, వీళ్ళని వదిలేండి, నేను కూడా ఫైట్ చేస్తాం. ఫ్రెండ్స్ నేనే హీరో. నాకు హీరో ఇప్పుడు ఉంది. హీరో బే. నేను హీరో. నేను కూడా నేను fight చేస్తాను. ఆపండి రే. బాబు వెళ్ళు త్వరగా ఆపని చెప్తున్నారు. వాడికి దొరికిపోయేలా ఉన్నావు. వెళ్ళరా, క్యాచప్ చేస్తున్నాడు రా. ఈ టైంలో కూడా ఈ దుక్కు కార్ ఏంటి? వేరే కార్ లేదా? యూస్లెస్ కార్. వీడిని నమ్మాను. నాకు అర్థమైందిరా.
నువ్వు ప్రేమించిన అమ్మాయిని వీడు పెళ్లి చేసుకుంటున్నా గానీ నువ్వు హెల్ప్ చేస్తున్నా కూడా నిన్ను నీ కార్య తిడుతున్నా అంటే ఎంత దరిద్రమో నాకు అర్థమైంది. ఇట్స్ ఓకే. త్యాగం అనేది ఒక రోగం రా. పద. బాబు బిస్కెట్ తినండి బాబు. ఈ టైంలో బిస్కెట్ ఏంట్రా? ఆపడరా ఆపడరా. నిన్ను కాదే ఆపమంది. బిస్కెట్ తినండి బాబు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తినండి బాబు, మీ ఆరోగ్యం బాగాలేకపోతే చేతికి చేయాలి కదా, మీ బలం కావాలి కదా. తినండి బాబు. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయింది. చేసి మంచి రోజు అవసరమా? చూసుకోవచ్చుగా. తొక్కలో డెకరేషన్ చేసావు. ఫేస్ కడుక్కోడు కానీ ఫేర్ లో పెట్టుకుంటాడు ఎప్పుడు. హలో, ఆల్రెడీ గ్యాస్ ఉంది. మరి స్టార్ట్ చేయబే. రై, ఎన్నిసార్లు చెప్పాలరా? ఇంజన్ లో పెట్రోల్ పూర్తిగా ఎగ్జాస్ట్ అవ్వాలి, గ్యాస్ ఇన్లెట్ ఆన్ కావాలి. ఇదంతా ప్రాసెస్ జరగడానికి 5 నిమిషాలు పడుతుంది. చంపేస్తాను. పర్లేదు పర్లేదు, ఈ లోపల కార్ వస్తుంది కదా, అదే పోదాం. రే, ఓ పని చేయండి, క్రియేటివ్ ఐడియా. రే ట్రా. చెప్పు. వెళ్ళిపోండి, ఆగింది. రే పక్కన తీసామంటారా? ఓల్డాన్ ఏమైపోయారు రైలు? ఓల్డాన్ ఓల్డాన్. అదిగో అడిపోతారు. ఏమరా భాయ్, గట్లా చూస్తున్నావు? పట్టుకుంటా. నేను కావాలా పిల్ల కావాలా? పిల్ల కావాలి. మరిపో సెల్ ఫోన్. మీరు మహేష్ బాబులో పరిగెత్తలేదు బాబు, సురేష్ బాబులో పరిగెడుతున్నారు. ఈ చేసిన లాజిక్ ఏంటి? నువ్వు దివ్య కాదు కదా బాబు. బాబు కొంచెం టీ తాగండి బాబు, వేడిగా ఉంది. పరిగెట్టు పరిగెట్టు, మూతులు రాలిపోతాయి. ఇలా మాట మారిస్తే నేను ఒప్పుకోను. తూచ్ తూచ్ మా అమ్మే. అది అదిగో కారు వచ్చింది కదా, మనమే పెళ్లి చేసుకుందాం. పద 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 పద. మళ్ళీ ఏమైందిరా? పెళ్లి ఆగిపోతుందిరా. స్టార్ట్ చేయరా. అయ్యో నేను పోతున్నా. నువ్వు వెళ్తున్నావు, నన్నే చేసుకుంటావు కదా. మనమే పెళ్లి చేసుకుందాం. గుడ్ గర్ల్. యూరి పాపులేషన్ లో డ్రాస్టిక్ చేంజ్ తీసుకొస్తానన్నాడు, ఇంత ఫాస్ట్ గా పారిపోతున్నాడు ఏంటి? కత్తి పట్టరని మాటిచ్చా, లేకపోతే ఈ ఊరి పాపులేషన్ లో డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. వారికి ఎక్కడ ఆగాలో కాదు, ఎక్కడ పారిపోవాలో తెలుసు. బావగారు, పెళ్లి కొడుకు ఎక్కడండి? ముహూర్తం దాటి చేయాలండి, వాటికి దారిలో ఉంటాడు, వచ్చేస్తాడు. త్వరగా రమ్మని ఫోన్ చేయండి. ఫోన్ చేయండి. ఇన్ని మెట్లా? ఇక్కడ కూర్చున్నావేంట్రా? లేట్ అయిపోతుంది. మీరు వెళ్ళి పెళ్లి చేసుకుంటారా? నేను వాళ్ళని ఆపుతాను. నా ప్రాణం పోయినా సరే వాళ్ళని ఆపుతాను. ఫ్రెండ్షిప్ ఇస్ మై డ్యూటీ. యుగో యుగో సరే, ఓకే. ఫర్జరే నా కర్తవ్యం రా. వాళ్ళని ఆపుతాను. నా అంకుశం, నా కూర్చున్నావేంట్రా? ఎత్తుకో ఎత్తుకో తీసుకుపో. తొందరగా టైం అయిపోతుంది. అక్కడ పెళ్ళైపోతుంది. పందిలా అరుస్తామైందిరా. వీడితో పెళ్ళైపోతున్నట్టు ఓ లిఫ్ట్ పెట్టచ్చుగా పైకి. అబ్బా అయ్యో, పెళ్లి సెటప్ వచ్చింది. థాంక్ గాడ్. అయ్యో పర్లేదు, ఇక్కడే చేసుకుందాం. అయ్యో నువ్వు పోయి వాడినే చేసుకోవాల్సింది. ఎక్కలేక చేస్తున్నాను. బాబు గారు వచ్చేసారు. మా వాళ్ళలో ఉన్నారేంటి? ఫోకస్ పని చేయట్లేదు. వీళ్ళందరూ ఇక్కడ రాంగ్ లొకేషనా? శుక్లం పడుతున్నట్టు. మంత్రి గారు, ముందు తాళి కట్టించేసేయండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. బాబు తాళి కట్టండి. ఇంకోటి కడతారా నువ్వు? తొందరగా కట్టు. నీకు పర్లేదా? ఏంట్రా పిచ్చి చూపులు? చూస్తావేంట్రా? కట్టు. ఏ పని సరిగ్గా చేయవు కదా.
చాలా అవసరం ఇప్పుడు ఈ మిల్క్ షేక్. కూర్చో. శృతి, వాట్ ద ఫ్రీకింగ్ బిలీవబుల్. నా బుర్ర కూలెంట్ అయిపోయిన ఇంజిన్ లా కాలిపోతుంది. అసలు ఏం జరిగింది ఇక్కడ, ఏం జరుగుతోంది నాకేం అర్థం కాలేదు. ఇంకాసేపు ఆగామంటే నా బుర్ర బ్లో అవుట్ అయిపోతుంది. అరే చెప్పు. మీ తాతయ్య మా ఇంటికొచ్చారు. మాధవి, ఏమనాలి నన్ను? నా ఫ్రెండ్ గోపాలం కొడుకుని పెట్టుకుని మన అమ్మాయి సంబంధాల కోసం ఊరంతా వెతుకుతున్నాం ఏమిటి మనం? అమ్మాయిని కనుక్కో, తను సరే అంటే మా వాడికో మాట చెప్తా. బాబాయ్, అది నా కూతురు, నా మాట ఎప్పుడు కాదద్దు. కావాలంటే నువ్వే మీ వాడిని మరొకసారి అడుగు. మీరు ఓకే అంటే పెళ్లి ఇప్పుడు చేయమన్నా మేము రెడీ. ఈ మనిషి రేపు ఏం పగిలిపోతేనో కట్టిద్దామని పట్టుకొచ్చా. సమయానికి పలిగే పనికొచ్చింది. ఈ మనిషి మా వాడిని చూడలేదుగా. గోపాలం కొడుకుని నేను చూసేదేంటి బాబాయ్? నీ సంగతి సరే, అమ్మాయికి చూపించు. ఆ, ఏమంటుందో మరి కనుక్కో. ఈ మాట బాగుంది. అమ్మా, పెళ్లి చూపులకి అబ్బాయి ఫోటో కదా ఇస్తారు, వీళ్ళేంటి ఫ్యామిలీ ఫోటో ఇచ్చారు? శృతి, నీ ఫోటో కూడా ఒకటి అబ్బాయికి పంపించమ్మా. నాన్న, నాకిప్పుడే పెళ్ళొద్దన్నానుగా. మై డియర్ శృతి, నా కూతురికి ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. నీ చదువుకి పెళ్లి అవ్వడం రాదమ్మా. నీ ఫోటో త్వరగా పంపు. అమ్మా, ఏంటమ్మా ఇది? పంపవే, ఫోటో పంపగానే పెళ్లి అయిపోద్దా? హలో దివ్య, చెప్పే. అర్జెంట్ గా నీ ఫోటో, మ్యాట్రిమోనీ డీటెయిల్స్ నాకు ఫార్వర్డ్ చేయి. దేనికి? నాకేమైనా మ్యాచెస్ చూస్తున్నావా? హా, మహేష్ బాబు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు, అందుకే నీ ఫోటో పంపుదామని. అయ్యో, అయితే పంపే. తర్వాత సడన్ గా పెళ్ళన్నారు, అది 10 రోజుల్లో. నాకేం అర్థం కాల. ఇంకా ధైర్యం చేసి పారిపోదాం అనుకున్నా. ఆ టైంలో నువ్వు కనిపెట్టావు. గురుడు భలే దొరికాడు. ఒక ఆట ఆడుకుందాం. మోహన్ చూడి ఎలా అయిపోయిందో. ఏబిసిడీలు లెక్క పెట్టుకుంటున్నాడు. మరీ అంతలా భయపెట్టకే, పారిపోతాడు. ఓకే, ఆ మహేష్ గారు ఎందుకు నా వెంట పడ్డాడు? ఆ చేసు, ఆ గోల, అదంతా ఏంటి? అది నేను దివ్య మొబైల్ నుంచి హెల్ప్ కిడ్నాప్డ్ అని మెసేజ్ పెట్టాను. వాట్? నార్మల్ వెడ్డింగ్ లో థ్రిల్లే ఉంటుంది, ఏదో కొంచెం కిక్ ఉంటుంది కదా అని ఇలా చేశాను. నువ్వేమైనా కిక్ రవి చేశానా? అబ్బా అబ్బా అబ్బా, ఎంత మోసం! ఎక్కడైనా ఉందా ఇలా? ఏ, నువ్వు రాలేదా కన్నింగ్ ఐడియాతో? చేసుకోబోయేది ఎలా ఉంటుందోనని టెస్ట్ చేయడానికి? హే, నేను లవ్ చేయడానికి వచ్చాను, నువ్వు టెస్ట్ చేసి పంపేశావు. అదేం కాదు, మా నాన్నిచ్చే కట్నం కోసం నన్ను పెళ్లి చేసుకునేవాడిని వద్దనుకున్నా. నన్ను నన్నుగా ప్రేమించేవాడిని కావాలనుకున్నా. అన్ఫ్రీకింగ్ బిలీవబుల్. ఆడదానికి ఒక్కసారి లొంగాము, జీవితాంతం వంగబెట్టేస్తారు. తాతయ్య, పోతూ పోతూ నా జీవితాన్ని బుగ్గిపాలు చేసావు కదా. మన ముగ్గురులో బెస్ట్ నువ్వే అని మళ్ళీ ప్రూవ్ చేశారా? విధవడంలో కూడా వీడే ఫస్ట్ ఉన్నాడ్రా. నిజమేరా, మేము ఎదవలమైనందుకు కాస్త ఫీలింగ్ ఉన్నా, నువ్వు మాకన్నా పెద్ద ఎదవైనందుకు సూపర్ హ్యాపీగా ఉందిరా. ఏదో నువ్వు ఒక్కడివే అయినట్టు అంత బాధపడతావు ఎందుకు? అక్కడ చూడు, అన్నలు, తమ్ముళ్ళు, బావలు, బామ్మలు ఎంతమంది ఉన్నారు. ఊరుకోరా, ఎంతసేపు అలా బాధపడతావు? మగాడు అన్నాక అన్ని భరించాలిరా. చూడు ఎలా భరిస్తున్నారు. లోపట ఎన్నున్నా బయటికి మాత్రం మగసింహంలా ఉండాలిరా. అయిపోయింది పద.